ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద వేయము, ఆయనే నిన్ను ఆదుకొనును. నిజమేనండి. ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ చాలామంది ఎన్నో రకాలైన భారాలతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అప్పుల భారాలు, కొంతమంది రోగాలతో బాధపడుతూ ఉన్నారు, కొంతమంది ఇరుగు పొరుగు సమస్యలతో, కొంతమంది రకరకాల కోర్టు కేసులు గొడవల్లో రకరకాల భారాలతో బాధపడి కృంగిపోతూ ఉన్నారు కదండి. నిజమే. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా చాలా రకాలైన భారాలు మనుషులను కృంగదీస్తూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద వేయము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కొరకు గనక, దేవుని మీద విశ్వాసం గనక, ఆయన మీద నమ్మకం గనక ఉంచి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నట్లయితే, ఆయన అంటా ఉన్నాడు, నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కదలనివ్వడంట, ఆ పరిస్థితిలో నుండి తొలగిపోనివ్వడంట. నీ భారం ఏదైతే ఉన్నదో ఆ భారమంతా ఆయన మీద నీ వేసినప్పుడు ఆయన నిన్ను ఆ పరిస్థితుల్లో నుండి తప్పించి నీ యందు ఆయన గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే మన భారం ఏదైనా సరే, ఒకవేళ అప్పులైనా, రోగాలైనా, వ్యాధులైనా, ఇరుగు పొరుగు సమస్యలైనా, కోర్టు గొడవలైనా, ఎన్నో రకాలైన కేసులు, అన్యాయపు నిందలు ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ పరిస్థితులన్నిటినంట దేవుని మీద నీ వేయగలిగితే, మేము ఒకప్పుడు వేసామండి, అందుకే దేవుడు మాకు విడుదల ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, మేము దేవుని యందు నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నాం కనుక మా పరిస్థితులన్నిటిలో ఆయన మమ్మల్ని తొలగిపోనివ్వకుండా ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లు చేస్తూ ఉంది. నువ్వు కూడా ఆయన మీద నీ భారం వేయి, దేవుడే నీకు తోడుగా ఉండి నీ పరిస్థితులన్నిటిలో విడిపించి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మీకు కలుగు చేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడినట్లయితే చక్కగా నమ్మకం ఉంచి కార్యం కొరకు ఎదురు చూసి ప్రార్థన చేయమని దేవుని పేరట కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.